పిల్లలతో నేను జగిత్యాలకి వెళ్ళి మీరందరూ గమనించిందని చెప్పంటున్నాను. నన్ను ఎందుకు అడ్డుకున్నావు నాకే తెలియదు, అని చెప్పంటూ నేను ఆ రైతాంగాన్ని సంఘీభావం తెలపడం ఒక రైతు బిడ్డగా నా బాధ్యత భావించి నేను సంఘీభావం తెలుపుతా అని చెప్పని పోతున్నాయా మల్యాలు. రవిశంకర్ గారికి సంఘీభావం తెలిపి నేను వారి తోడు నిలవడం నా బాధ్యతగా భావించి నేను పోతున్నాయి అంటున్నా. నా నడి రోడ్డు మీద అడ్డుకొని ఆ రోడ్డు మీదకి వెళ్ళి బరబర ఈడ్చుకుపోతుంటే మీరందరూ గమనించి యువర్ ఆల్ ఐ విట్నెసెస్. 4 దశాబ్దాలలో ఏదైతుందో ఇంత అంటే అరాచకం నేను గమనించేది బాబాయ్, ఇంత అరాచకం నేను గమనించే పోలీస్ అంత అత్యుత్సాహం ఎందుకు ఏంటో నాకు తెలుస్తలేదు చెప్పంటున్నా. వాళ్ళకి మెడల్స్ వస్తాయి ఏమొస్తాయో నాకు తెలుస్తలేదు చెప్పంటున్నా. ఈ వ్యవస్థ ఏదైతుందో ఇది ఎక్కువ కాలం నిలవదు. మరి రేవంత్ రెడ్డి అని హిట్లర్ అని చెప్పుకుంటే మరి పోలీసు కూడా మరి ఇదే హిట్లర్ సాంప్రదాయాన్ని వీళ్ళు అలవర్చుకొని ఏదైతుందో ప్రజల మీద జులుం చేద్దామని చెప్పి అనుకుంటూ నాకు తోయటం లేదని చెప్పి అంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, బేషజాలకు పోవద్దని చెప్పి అంటున్నాడు. ఇవాళ ఏదైతుందో వీళ్ళ 6 తడి పంటలు వెయ్యాలనైనా అది ఎప్పుడు చెప్పాలి నాకు అప్పుడు చెప్పాలి. పునాస ఇతరం దినం ఏదైతుందో ఎత్తిపోయింది. ఇలా మొత్తం ఏదైతే పత్తి చెట్లు అన్నీ ఏదైతుందో మొలకలు అన్నీ వాడిపోతున్నాయి చెప్పండి, మక్క చెట్లు అన్నీ వాడిపోతున్నాయి చెప్పండి, విత్తనం లేదు అని చెప్పి అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు సన్నట్లు పోసుకోవాలని చెప్పంటే రేవంత్ రెడ్డి మాటలకి ఏదైతుందో సన్నట్లు పోసుకుంటే అది దీర్ఘకాల పంట. నారు ఎదిగొచ్చింది, నాటేసుకుందామంటే ఏదైతుందో దుక్కి దుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు. అని చెప్పంటాను నేను. మీరు నిజంగానే ఏదైతుందో రాష్ట్రం రైతాంగం ఇవాళ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని ఒక చిత్తశుద్ధి సంకల్పం ఉన్నట్టయితే రైతుకు ఏ విధంగా తోడు నిలవాలి, ఇలా ముందు రేపు కంటింజెంట్ ప్లాన్ వర్కౌట్ చేయాలని అంటూ నేను. డ్రింకింగ్ వాటర్ అసలు మీరు ఊహించే రీతిలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటారు. హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఏదైతుందో నగరం వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడదని చెప్పి అంటున్నా. విద్యుత్ హైడ్రో జనరేషన్ జీరో అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఏదైతుందో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలార్ ఒక దినం మాత్రం ఏదైతుందో మీకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, రాత్రుల్లో అవకాశం లేదు. ఇలా పవర్ జనరేషన్ లేదు. త్రాగునీటి ఎద్దడి ఇవాళ ఏదైతే తీవ్రం కాబోతున్నది. సాగునీటికి ఏదైతుందో మరి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కళ్ళు తెరువు అని చెప్పిన బేషజాలకు పోకు. కేసీఆర్ గారి పట్ల ఈర్ష్య ద్వేషం ఉంటే ఏదైతుందో అది ఎన్నికలు చూసుకుందాం నాయన. రేపు ఎవడు అధికారానికి వస్తాడో ఎవడు రాజ్యానికి వస్తాడో ఎన్నికలు చూసుకుందాం. ఇప్పుడైతే ఏదైతుందో రైతాంగానికి కావాల్సినటువంటి ఒక నీరు లభ్యతకు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ ఈ నెగటివ్ ధోరణి వదిలిపెట్టు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఏదైతుందో రాష్ట్ర రైతాంగాన్ని ప్రజానికి ఏ విధంగా ఆదుకుంటూ అది ఆలోచన చెయ్యని చెప్పండి. టెక్నికల్ ఫీజిబిలిటీ వర్కౌట్ చెయ్యు, కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు. అంత 10 కోట్లు, ఎక్కువ లేక 10 కోట్ల మించి కాదు అని చెప్పంటూ నేను ఆల్రెడీ అంచనాలు రూపొందించి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉన్నది. నీ ఫుట్బాల్ మ్యాచ్కి ఏదైతుందో నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావే. నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడతా రాహుల్ గాంధీ మెప్పు పొందుతా అని చెప్పని 100 కోట్లు ఖర్చు పెట్టినవే. రాష్ట్ర రైతాంగానికి ఏదైతే ప్రజానీకానికి దాహార్తి సాగునీరు విద్యుత్ ఉత్పాదనకి ఏదైతుందో 10 కోట్లు వెచ్చించలేవని చెప్పంటే వీళ్ళ పోలీస్ జులుంతో ఏదైతుందో మమ్మల్ని అడగదొక్కాలి అణిచివేయాలని చెప్పి చూస్తే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇలా ప్రజాస్వామ్యంలో ఏదైతుందో ఇలా మాకు మాట్లాడే హక్కు ఉన్నది. తప్పకుండా ఏదైతుందో ప్రజాభిప్రాయం రైతాంగం యొక్క సమస్యలను ఎలుగెత్తి చాటడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పట్టు. వాళ్ళు ఆల్రెడీ కేటీఆర్ గారు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించడమే కాదు నీటిని ఎగువకి ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాన్ని కూడా వివరించింది. మనం వెదిర శ్రీరామ్ గారు అని చెప్పి అంటున్నా. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దట్ కెన్ బి వర్క్డ్ అవుట్. కానీ వాళ్ళు ఏదైతుందో నీ అన్నారం సుందీల బ్యారేజ్ నీకు ఇంత టెక్నికల్ ఫీజిబుల్ సపోర్ట్ ఉంది. ఆ బ్యారేజ్ ఏదైతుందో ఫ్లడ్ లైట్ పెట్టి నువ్వు దాన్ని ఆపరేట్ చేయవచ్చునే. ఈడొక 4 టీఎంసీ 4 టీఎంసీ నిలబెడితే 4 8 టీఎంసీలు అవుతుందా?
ఏంది టీఎంసీ ఏకంగా నీకు కిందికి పోయినా కానీ 1,00,000 క్యూసెక్ కాదు. భద్రాచలం ఏదైతుందో 29 లక్షల క్యూసెక్ పైన భద్రాచలం ఏదైతుందో ఏ విధమైనట్టుగా దానికి ఆటంకం ఏర్పడలేదు. దయచేసి ఏదైతుందో ఇవాళ జరిగిన సంఘటన వీళ్ళ పోలీస్ అరాచకం చూస్తుంటే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో కూడా నాకు ఇటువంటి ఒక నేను సంఘటన నేను ఊహించలేదు, గమనించలేదు చెప్పంటున్నా. ఏదైనా వీళ్ళ పోలీస్ అతి ఉత్సాహం అరాచకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మాకు ఎన్ని కష్టాలు పెట్టినా పర్వాలేదు, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే ఇలా నీటిని కన్నపల్లి పంప్ హౌస్లో ఏ విధంగా ఎత్తిపోయాలి దాని గురించి మీరు వర్కౌట్ చేయండి. ఆ నీటి ఎత్తిపోసి ఏదైతుందో రాష్ట్ర ప్రజానీకని రైతాంగానికి సాగునీటి యొక్క అట్లాగే త్రాగునీరే కానీ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించే కానీ ఈ సమస్యలకు వెళ్ళి మీరు అధిగమించేటువంటి ఒక చర్యలు చేపట్టండి. అదర్వైజ్ రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము ఊహించలేమని చెప్పండి. థ్యాంక్ యూ.